చెప్పొచ్చేది ఏంటంటే కొత్తగా పెద్ద ఎత్తున రామాపురం ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు అసాంఘిక కార్యకలాపాలు సాక్షాత్తు పోలీసుల యొక్క ఆశీస్సులతోటి కొనసాగుతున్నాయి. పరాకాష్ఠగా రేపో మోపో ఒక క్లబ్ కూడా తెరవబోతున్నారంట. దయచేసి అది తెరవద్దు. పేకాట క్లబ్బులు, హైటెక్ బ్రోతల్ హౌసులు, గంజాయిలు, అక్రమంగా మద్యం అమ్ముకునేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రాంతం ఏమైపోద్ది? సిగ్గుందా? అసలు కొద్దిగానే సిగ్గుందా? ఇది నేను నిజంగా బాధతో చెప్పేటటువంటి విషయం. చీరాల్లో కోడి పందాలేంది, బెట్టింగ్ లేంది. నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ డబ్బులు పోగొడతాం. ఒకే రోజు పోతాయి ఆ డబ్బులు. మీరు అవినీతి మార్గంలో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేసి భూ వివాదాల్లో మీరు ఏలు పెట్టి అక్రమంగా మీరు సంపాదిస్తే ఆ డబ్బుల్ని ఖచ్చితంగా మీకు ఒకే రోజు ₹1,00,00,000. నిన్నటి రోజున కొత్తపేట పంచాయతీలో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టగా ఆ మీటింగ్ లో మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు మన చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాల్కొండయ్య గారిని ఉద్దేశించి పేరుతో సంబోధిస్తూ ఇక్కడ అసంఖ్య కార్యకలాపాలు, జోదం, హైటెక్ వ్యభిచారం, ఇంకా మద్యం, ఇంకా ఇతర అసంఖ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటున్నారు. నిజంగా అవి జరిగితే అంత బహిరంగ సభలో మీరు మాట్లాడేటప్పుడు మీ హోదాకు తగ్గట్టుగా విత్ ప్రూఫ్ తో మాట్లాడితే బాగుండేదని ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే చీరాల ప్రజలు అమాయకులు కాదు. ఇప్పటికే 10 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. ఎందుకు నెట్టారు? ఈ దుడుకుతనం మాటలతోటి, ఈ దుడుకు ఆలోచనలతోటి స్టేజీ మీద ఎవడో ఒకడో దుడుగ్గా మాట్లాడాడని దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే మీ ముందాకే దిగజారుడు. గతంలో కూడా మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే మీద నిందలు వేయటం అంటే విత్ ప్రూఫ్ తో నిందలు వేయాలి, అది ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మీరు పరిపాలించిన చీరాల ప్రాంతంలో అంతటి 1 లీటర్ పెట్రోల్ కాదు, ఒక ట్యాంకర్ పెట్రోల్ తోటే మీరు తగలెట్టేశారు చీరాల ప్రాంత ప్రజల్ని, వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ మనుగడని, వాళ్ళ ప్రశాంతతని అంతటిని తగలెట్టేశారు. అలాంటిది మీరు తగలెట్టేయడంలో పెద్ద ఆశ్చర్యకరమని నేను అనుకోను. ఎందుకంటే మీరు రాజకీయం చేస్తే విధ్వంసాలు, గొడవలు అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు మీ హోదాకి తగ్గట్టుగా మాట్లాడలేదు కాబట్టి మేము స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము స్పందిస్తున్నాం. ఎందుకంటే చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాల్కొండయ్య గారు ఈ రోజున ఒక గొప్ప పరిపాలన, రిసర్చ్, అనేకమైన రిసర్చ్ వచ్చింది, డెవలప్మెంట్,